థ్యాంక్ యూ అంబేద్కర్. మరి సభా కార్యక్రమం ఈ రోజుని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మీకు అందరికీ తెలిసిందే, వేరే చెప్పవలసిన పని లేదు అనుకుంటున్నాను. అయినా 2 మాటలు చెప్పడం మన ధర్మం. ఎంచేదంటే ఆయన యొక్క మార్గదర్శనంలో మనం నడుస్తున్నాం కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతిఫలం ఈ రోజున ఈ ఎదురుగుండా మీ దగ్గర నుంచుని మాట్లాడడానికి, మీరు ఈ విధంగా కూర్చోవడానికి కూడా అవకాశం దొరికింది. ఎవరి గురించి? మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి. అదేవిధంగా ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి మన ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎండనగా వాళ్ళని కష్టపడి వచ్చి ఈ రోజుని మంచి ప్రతిఫలం వాళ్ళకి దక్కింది. చాలా సంతోషం. మన ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా వాళ్ళకు కూడా ఎన్నో కొన్ని పురస్కారాలు ఇవ్వాలనుకున్నాం. మరి స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ కూడా మన సర్వేశ్వరరావు గారు ఉండే, మన కృష్ణమూర్తి గారు, బాబ్జీ కుమార్, తర్వాత ఎస్ఐ గారు, తర్వాత మన సొసైటీ ప్రెసిడెంట్ పెద్దలు, వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సభ ప్రారంభించే ముందు మన అంబేద్కర్ గురించి మన నక్క ఎస్ఐ గారు మీకు ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మరి నక్క ఎస్ఐ గారు స్టేజ్ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ కోరి ప్రార్థిస్తున్నాను. తప్పలు కొట్టండి ఒకసారి అందరూ. ప్రియమైన వెలిసేరు గ్రామస్తులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఎంతో శుభకరమైన దినముగా మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని కొనియాడడం మన దళిత బహుజనులకు ఎంతో ఆనందభరితమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అలాగే వర్ధంతులు కూడా ప్రతి ఏటా మనం జరుపుకుంటున్నాం. ఇలా జరుపుకోవడమైనా మనలో ఆయన చెప్పిన ఆదేశాలు కానీ లేదంటే రాజ్యాంగపరమైన కార్యక్రమాలు కానీ మనం ఏమైనా గుర్తుంచుకుంటున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అవి తెలుసుకోకుండా ఇలాగే ఆయన జయంతి లేదా వర్ధంతులు జరుపుకొని ఏదో కాసేపు వింటాము, వెళ్ళిపోతున్నాము. కానీ అది కాదు, అది సబబుగా లేదు. ఆయన చెప్పింది మరి విని కాస్తైనా పాటేస్తే ఆయన సంతోషపడతారు. మరి అంబేద్కర్ జీవిత చరిత్ర మీరు పుస్తకాలలో చదువుతూ ఉంటారు. చదువుకోలేని వాళ్ళు పుస్తకాన్ని చదివి చెప్పే వాళ్ళతో వింటూ ఉంటారన్నమాట. మరి అంబేద్కర్ జీవిత చరిత్ర మీరు తెలుసుకుంటే కొన్ని సందర్భాల్లో మనకి కన్నీళ్ళు వస్తాయి అన్నమాట. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆయన ఒకసారి షికాగో యూనివర్సిటీకి అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ విమానాశ్రయానికి అమెరికా దేశాల్లో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఆయన చూడడానికి. ఎందుకు వచ్చారంటే ఈ భారతదేశంలో కులాలు ఉన్నాయట. అంబేద్కర్ తక్కువ కులానికి చెందినవాడట. ఎందుకంటే కులం అంటే అక్కడ వేరే పాశ్చాత్య దేశాలలో విదేశాలలో అక్కడ కులాలంటూ ఏమీ లేవు. ముఖ్యంగా తెల్లవాళ్ళ దేశాల్లో కులాలంటూ ఏమీ లేవు. అక్కడ ఉన్నది 2 వర్గాలు, పేదలు, ధనవంతులు. అంతేగాని అక్కడ కులాలు లేవు. కాబట్టి అది విన్నాడు. వాళ్ళు అక్కడ విని ఎవరో ఒక మనిషి అట తక్కువ కులాలు, డిప్రెస్డ్ క్యాస్ట్ అంటారు అనమాట వాళ్ళ భాషలో. అయితే మరి ఇంత తక్కువ కులంలో పుట్టాడంట, బాగా చదువుకున్నాడంట. మరి మన దేశానికి ఇంకా ఉన్నత చదువులు చదువుకోవడానికి వస్తున్నారంట. అంటే ఎయిర్పోర్ట్కి, విమానాశ్రయానికి అక్కడ అమెరికా దేశంలో కొంతమంది పెద్దలు చూడడానికి వచ్చారు. ఆయన ఎయిర్పోర్ట్ దిగ్గానే బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆయన చుట్టుముట్టి షేక్ హ్యాండ్స్ తీసుకున్నారు అనమాట. తీసుకుని ఆయన మాట్లాడే విధానం చూశారు. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ భాష చూశారనమాట. ఇంగ్లీష్ భాష మన జాతీయ భాష కాదు, అది విదేశీయుల భాష. అమెరికా, ఇంగ్లీష్ దేశాల్లో భాష అది. అయితే ఆయన మాట్లాడే విధానం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అనమాట. వాటి అంబేద్కర్ ఎంత గొప్పగా నువ్వు మాట్లాడుతున్నావు, మా భాష మేము ఇంత అనర్గళంగా మాట్లాడలేకపోతున్నాం, నీ ప్రొనౌన్సియేషన్, నీ ఉచ్చారణ చాలా బ్రహ్మాండంగా ఉంది అనేసి అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఆయన్ని మెచ్చుకున్నారు అమెరికా దేశీయులు అనమాట.
మరి ఇంకా ఆయన చదువుకున్న రోజుల్లో ఇంకొక ఆశ్చర్యం జరిగిందనమాట. ఆయన ఎప్పుడు రోజుకి 24 గంటలు, అందులో 18 లేదా 19 గంటలైనా ఎప్పుడు కూడా పనిచేస్తూ చదువుకుంటూనే ఉండేవాడు అనమాట. ఒకరోజు ఆయన ఫ్రెండ్ ఆయనతో అంటున్నాడు, రూమ్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు రాత్రులు కూడా చదువుతూ ఉండేవాడు. కళ్ళు ఎర్రగా అయిపోయాయి అనమాట. ఆయన స్నేహితులు అంటున్నాను, వాటి అంబేద్కర్ మీరు వచ్చింది ఇక్కడగా చదువుకుంటాకే, నేను కూడా చదువుకుంటాకే, కానీ మనము పరిమితికి మించిన గంటలు మనం చదవకూడదు. ఎందుకు మీరు ఇలా చదువుతున్నారు? ఇదిగో చూడండి, రాత్రి 2 గంటలు దాటింది, స్టిల్ యు ఆర్ రీడింగ్ ద బుక్స్, నువ్వు ఇంకా పుస్తకాలు చదువుతున్నావు, వాట్ ఈస్ దిస్ అని అడిగాడు అనమాట. అప్పుడు అంబేద్కర్ అంటాడు ఆయన స్నేహితుతో, అయ్యా నేను ఇక్కడికి వచ్చింది చదువుకుంటాకే, చదువుకుని నా జాతి ప్రజలకి నేనేదో చెయ్యాలి, అంతేగాని ఇక్కడికి వచ్చి 8 గంటలు శుభ్రంగా నిద్రపోయి ప్రొద్దుట్లు వేసేసి టిఫిన్ చేసి మళ్ళీ క్లాసులకు వెళ్ళడం అది కాదు. నేను వచ్చిన పని నా జాతి కోసం నేను కష్టపడి చదువుకోవాలి, వాళ్ళ కోసం నేనేదో చెయ్యాలి అనేసి అలా చదువుతూనే ఉన్నాడు. ఆయన కళ్ళు చూస్తే ఎరుపుగా ఉండేవట ఎప్పుడు కూడా ఆ చదువుకునే రోజులు. మరి ఆయన మన కోసం ఎన్ని కష్టాలు పెట్టాడు, ఎంత చదువుకున్నాడో మీరు ఆలోచించాలన్నమాట. తన కోసం ఏమీ చదువుకోలేదు, నా ప్రజల కోసం, నా జాతి కోసం ఆయన చెప్పాడు అనమాట. ఆ మాటల్లోనే మనం ఆయన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుని ఆయన చెప్పినవి పాటిస్తే ఈ రోజుల్లో మనం ఇంతకంటే గొప్పగా ఉండేవారు అనమాట. ఇక అంబేద్కర్ తర్వాత రోజుల్లో మన ముంబైలో రైల్వే స్టేషన్లో మూటలు మోసాడు. రైలు దిగానే కొంతమంది పని వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు మనకి, నేనేదో ముంబై పని మీద వెళ్ళాను, నాకు 4 బరువైన బ్యాగ్స్ ఉన్నాయి, ట్రైన్ దిగాను, అప్పుడు వెంటనే పని వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళమంటారు అంటారు. బ్యాగ్ వచ్చి ఒక 50 రూపాయలు అడుగుతారు, లేదా 100 రూపాయలు అడుగుతారు. అలాంటి మూటలు కూడా అంబేద్కర్ మోసారు. ఎందుకు మోసారు? ఆయన జేబులో మరి పాకెట్ మనీ కూడా లేదు ఏదైనా చేసుకుంటాకే. అప్పుడు అది కూడా చదువులకు ఉపయోగపడుతుంది అనేసి ఆయన ముంబైలో, మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ఇండియాలోనే ముంబైలో రైల్వే స్టేషన్లో మూటలు మోసాడంటే. కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తాను అంటే, మీరు ఆయన పడిన కష్టాన్నే గుర్తు చేసుకోవాలన్నమాట. గుర్తు చేసుకుని ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఊరంతా ఉంది, ఊరంతా ఇలాంటి మాటలు వినడానికి చక్కగా రావాలి, కానీ బహు కొద్దిమంది వస్తున్నారు. ఎందుకు ఈ తక్కువ మంది వస్తున్నారు అనేది ప్రశ్న అంటే వాళ్ళకే తెలుసుకోవాలన్నమాట. మరి నేను ఈ మైక్ సెట్లో మాట్లాడుతున్నాను, ఇంట్లో ఉండి కొంతమంది వింటారు. ఇంట్లో ఉండి వినడం కాదు, సమావేశానికి వచ్చి మరి బాధ్యత తెలుపుతూ విని ఆయన ఆశయాలను పాటిస్తే వారికి కూడా సంతోషమే, మనకు కూడా సంతోషం అన్నమాట. మరి ఈ అంబేద్కర్ ఐడియాలజీని మనం ఇలాగా అభివృద్ధి చేసుకుంటూ పోతే మన వ్యవస్థ మారుతుంది, మన సమాజం కూడా మారుతుంది అనమాట. అది మీరు అర్థం చేసుకుని ముందుకు వస్తే మన వ్యవస్థని ఇంకా బాగు చేసిన వాళ్ళు అవుతారనమాట. అంబేద్కర్ నేను ఇందాక మొట్టమొదటి చెప్పినప్పుడు అంబేద్కర్ పండుగను మరి అంటే జయంతి కానీ వర్ధంతి కానీ ఏదో చేసేసి మనం వెళ్ళిపోవడం ఇదంతా ప్రతి ఏటా జరుగుతుంది. బట్ ఏది మన సొసైటీలో మార్పు ఏమీ లేదనమాట. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఇంకా పండుగలు చేస్తున్నారు. పండుగలు చేసేటప్పుడు తాగేసి తందనాలు ఆడుతున్నారు, రోడ్డు మీదకి వచ్చేసి షూట్ అని కేకలు వేసుకుంటూ అలా ఊరేగింపులో వెళ్ళిపోతున్నారు. ఎవరైనా పక్క నుంచి బండి మీద వెళ్తుంటే కనపట్లేదా అంటున్నాడు, వాడు కనపట్లేదా వీడు కనపట్లేదా అర్థం అవ్వట్లేదు అక్కడ. సో కాబట్టి అలాగా మన మర్యాదలను మనం పోగొట్టుకుంటున్నాం అనమాట. సో కాబట్టి పండుగలు అనేవి అది కాదు, ఆయనకి అంకితమైన పండుగలు మనం చేసుకోవాలి. అది అంకితమైన పండుగ ఏంటంటే ఆయన చెప్పిన విధానాలు పాటించాలి, మన జీవితాలని మెరుగు చేసుకోవాలి. ఈ శుభ సందర్భంలో ఈరోజు ఇక్కడ వెలిచేరు గ్రామం ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఏర్పాటు చేశారు. వారి సమక్షంలో ఈ పండుగను జరుపుకోవడం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నతంగా ఉంది. అయితే ఆ ఎంప్లాయీస్ యూనియన్ ఎటువంటి కార్యక్రమాలు చేస్తారనేది ఇంకా మన వాళ్ళు పెద్దలు ఉన్నారు, వారు మీకు చెప్తారు. ఎందుకంటే మేము చదువుకున్నాం, రిజర్వేషన్లో చదువుకున్నాం, ఆయన లబ్ధి పొంది మేము ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రైవేటు ఉద్యోగాన్ని చేసుకుని చక్కగా జీతాలు తీసుకుంటూ మా భార్య పిల్లలతో మా ఆనందంగా ఉండడం అది
సబబు కాదు. నేను ఆయన లబ్ధి పొందాను, నేను కూడా ఆయన తరపున నా బహుజనులకు నేనేమి చేయగలను అనేది మనం చేసి చూపించాలి. అంతేగాని నేను రౌరు పనులు ఉంటున్నాను, నేను మంచిగా ఉంటున్నాను, నా స్థాయి బాగుంది, నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, నా జీవితం ఇలా పోతే సరిపోద్దని అనుకోవడంలో నా జీవితంలో అర్థం లేదు. నేను నా బహుజనుల కోసం అంబేద్కర్ తరఫున నేను ఏమి చేయగలను అనేది నేను ఆలోచించి వాళ్ళకి ఉపయోగకరమైన పనులు చేస్తే నా జీవితంలో సంతోషం ఉంటుంది అనమాట. అదే రీతిలో అదే పార్ట్లో ఇప్పుడు ఏం చేశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫ్ వెలిచేరు విలేజ్ అనేసి ఒక యూనియన్ ఏర్పాటు చేశారు. ఆ యూనియన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు మీకు చేసి చూపిస్తారు. మంచి కార్యక్రమాలు ఎన్నుకున్నారు. మరి ఆ కార్యక్రమాలు చేసి చూపించినప్పుడు అవి మీరు లబ్ధి పొందినప్పుడు అయ్యా మీరు చదువుకొని ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారా అనేసి మీరు అప్పుడు చూసి సంతోషపెడతారనమాట. మరి సంఘస్థులారా, సంఘమిత్రులారా, మరి మీకు విన్నవించేది ఏంటంటే అంబేద్కర్ చెప్పినది మీరు ఆచరించాలి, పాటించాలి. అప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. మరి ఆయన చెప్పినవి ఆచరించేవి ఏమిటో మీకు పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉన్నారనమాట. అంబేద్కర్ ఇందాక నా మధ్యాహ్నం మీటింగ్లో చెప్పారనమాట చిన్న మాట. ఎవరో ఒకరు అంటే సీతం పెద్దమ్మ అని ఆవిడ ఎలా వెళ్తుంటే, అమ్మ సీతం పెద్దమ్మ మరి అంబేద్కర్ అంటే ఎవరమ్మా అంటే సీతం పెద్దమ్మ ఎలా చెప్తుంది, ఏం చెప్పను బాబా అంబేద్కర్ అంటే అంబేద్కరే అని చెప్తుంది. కానీ అంబేద్కర్ ఏం చేశాడు, అసలు భారతదేశానికి ఏం చేశాడు అనేది సీతమ్మ పెద్దమ్మకు తెలీదు. మీరు కూడా అలాగే ఉన్నారు. అంబేద్కర్ అంటే ఎవరు అంటే పెద్ద ఆయన అడిగితే ఏం చెప్తాడు, అంబేద్కర్ అంటే అంబేద్కరే, ఇంకేం చెప్పమంటావు అని అంటాడు. అంబేద్కర్ ఏం చేశాడు మీకు అది మీకు తెలియాలి. అప్పుడే ఆయన లోతు మీకు అర్థమవుతుంది అనమాట. ఈ భారత రాజ్యాంగం రాసి మరి ఈ భారత వ్యవస్థ ఒక క్రమ పద్ధతిలో నడవడానికి నాంది పలికిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. అంబేద్కర్ చేసిన ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి, కానీ అన్నీ మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారనమాట. మరి ఇక్కడ ఒక 2-3 చెప్తాను. ఆయన చేసిన పెద్ద ఘనకార్యాలు అనమాట. మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మీ అందరికీ తెలిసి చదువుకున్న వాళ్ళకి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఇది ఎంతమందికి తెలుసు? 1920 సంవత్సరంలో మరి బ్యాంక్ ఒకటి అది కుప్పకూలిపోయింది అనమాట. ఆ బ్యాంకు కూలిపోయినప్పుడు అది ప్రైవేట్ బ్యాంక్ ఉన్నది, అది ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ బ్యాంకు ఏదైతే కూలిపోయిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్థిక శాస్త్రంలో గొప్ప నైపుణ్యం గలవాడు కాబట్టి ఆయన మరలా స్టడీ చేసి భారత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మీద స్టడీ చేసి ఈ భారతదేశాన్ని అందరికీ ఒక బ్యాంక్ ఉండాలనేసి గవర్నమెంట్కి ప్రపోజ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టి ఇది ఇలా పెడితే బాగుంటుందని ఆయన చెప్పాడు. మరి అప్పటి నుంచి కూడా రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసింది మన ఇండియా గవర్నమెంట్ అనమాట. అసలే బ్రిటిష్ వారు కూడా భారతదేశ వ్యవస్థను స్టడీ చేయడానికి వచ్చినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అంబేద్కర్ రాసిన పుస్తకాన్నే ఇక్కడికి వచ్చి మరి ఆ దేశ ప్రతినిధులు వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని చదివి ఈ ఆర్థిక వ్యవస్థ ఎలాగుందని వాళ్ళు చదివారనమాట. అప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆ ఆర్థిక వ్యవస్థ లింక్ చేసి చూస్తే వాళ్ళే ఆశ్చర్యపోయారు. మరి ఇప్పుడున్న ఈ రిజర్వ్ బ్యాంకు ఎలాగ ఏర్పడిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఏర్పాటు చేసింది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది మీరు తెలుసుకోవాలన్నమాట. ఇంకా రెండో గొప్ప కార్యం ఏంటంటే మరి మహిళలకు కూడా సమాన వేతనం ఉండాలన్నారు మగవారితో. అలాగే వారు పనిచేసే రోజుల్లో మరి గర్భిణీ తలిస్తే మరి వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఏర్పాటు చేసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూసారా మహిళల కోసం ఆయన ఏం చేశాడు. ఈ రోజున భారతదేశంలో ఈ విషయం ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలకు ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళని ఎంతమందికి తెలుసో తెలియదు. మరి మెటర్నిటీ లీవ్ ప్రసూతి సెలవులు అంటారు. ఇప్పుడు 3 నెలలు 6 నెలలు ఇస్తున్నారు, పూర్తిగా తెలియదు. 6 నెలలు ఇస్తుంటే మంచిది. అది కూడా ఏర్పాటు చేసింది మహిళల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గట్టికోసారి చప్పట్లు కొట్టండి. మరి ఈ విషయం భారతదేశ వనితలకు, ఉద్యోగాలు చేసే వనితలకు ఎంతమందికి తెలుసు అనేది ప్రశ్న అనమాట. వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఎవరు ఏర్పాటు చేశారు? ఒక కూర వండితే అసలు ఒక పిండి ఉందనుకో, అది ఏమి మరి ఆడిస్తే
ఇది పిండి రూపం వస్తుందని మనకు చాలా మంది తెలియదు. ఊరక టిఫిన్ చేస్తారు, తినేస్తాం. మైదా పిండి ఎలా వస్తుంది, అది ఏ గింజలు ఆడిస్తే మైదా పిండి అవుతుంది మనకు తెలుసా? ఏమో చాలా మందికి తెలియదు. అది తెలుసుకోవాలి, మన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద హిస్టరీ అది తెలుసుకుంటేనే మనం అది తింటే ఏ విటమిన్స్ వస్తుందని మనకు తెలుస్తుంది అనమాట. అలాగే ఈ చట్టాలు ఏర్పాటు చేసింది ఎవరు అనేది మనం కూడా వెనకుండి తెలుసుకోవాలన్నమాట. ఈ రెండు విషయాలు అంబేద్కర్ చేసిన గొప్ప విషయాలు చాలా ముఖ్యమైనవి, భారతీయులందరూ తెలుసుకోవాలన్నమాట. అప్పుడే ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. మరి ఇందాక మధ్యాహ్నం మీటింగ్లో కొంతమంది బ్రదర్స్ చెప్పారు, భారతీయులందరూ కూడా ఇదే మాట చెప్తారు, ద కీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇండియా ఆఫ్ ద వరల్డ్ అంటారు. ప్రపంచానికే ఆయన ఒక మేధావి, జ్ఞానములో జ్ఞానవంతుడు. ఈ దేశంలోనే కాదు, మీరు ఆయా దేశాల చరిత్ర ఈరోజు కూడా చరిత్ర చూస్తే ప్రపంచ దేశాలు చాలా విలువిస్తున్నాయి అంబేద్కర్కి. అయితే భారతదేశం మాత్రం నేను అంటాను తక్కువ విలువ ఇస్తుంది అంటున్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమంలో ఈ కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్కి సహకరించలేకపోయింది. ఏమిటంటే మన కరెన్సీ నోట్, రూపాయి నోటు మీద కేవలం మహాత్మా గాంధీ బొమ్మని వేస్తున్నారు ఈ రోజు నాటికి కూడా. కానీ ప్రపంచ మేధావిని చెప్పే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను మీరు ఎందుకు వేయలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే ఈ రోజుకు కూడా ఆ మహానుభావుడిని బొమ్మను కరెన్సీ నోటు మీద వేయలేకపోతున్నారు. ఇది చాలా దుర్భర వ్యవస్థ అని చెప్తామన్నమాట. ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పినప్పుడు మరి ఆయా దేశాలు ముందుకొచ్చి ఏదో మేము ఎందుకు వేయించకూడదు ఈయన బొమ్మ మా నోటు మీద అంటున్నాయి. కానీ ఈ భారతదేశం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈయన బొమ్మ ఈ నోటు మీద, కరెన్సీ నోటు మీద వేయడానికి ముందుకు రావట్లేదు. చాలా కొన్ని టీమ్స్ గొప్ప గొప్పగా ఇప్పుడు ధర్నాలు అవి చేశారు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ రోజు నాటి కూడా జవాబు లేదు. సో కాబట్టి ఆ విషయంలో భారత ప్రభుత్వం చాలా వెనకబడి ఉంది. దుర్భర వ్యవస్థ అంటాను నేను. ఎందుకంటే ప్రపంచ మేధావిని చెప్పి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసిన ఆ మహానుభావుని ఒక బొమ్మను ఈ కరెన్సీ నోటు మీద, కనీసం అన్ని నోట్ల మీద కాదు, ఏదో సెలెక్టెడ్ నోటు మీద ముద్రించలేకపోతుంది. అటువంటి దుర్భరమైన వ్యవస్థలో మన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మరి చాలామంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. సో కాబట్టి మరి ఈ మహానుభావుడిని మనం ఏ రీతిలో తలుచుకుని కృతజ్ఞతలు తెలియచేయాలో మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఆలోచించి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయడం మొదలు పెట్టండి. సమాజంలో మరి అభివృద్ధి చెందడానికి మీ వంతు కృషి చేయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి తరపున మరోసారి మీకు శుభాకాంక్షలు తెలుసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలు కూడా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.